ఏది సత్యము ఏది జీవము ఏది మార్గము తెలుపు నిత్యము ఏది సత్యము ఏది జీవము ఏది మార్గము తెలుపు నిత్యము సత్య జీవ మార్గము సత్య జీవ మార్గము సత్య జీవ మార్గము ఇది సత్య జీవ మార్గము యేసే సత్యం యేసే జీవం యేసే మార్గం యేసే నిత్యం యేసే సత్యం యేసే జీవం యేసే మార్గం యేసే నిత్యం మాయమౌను దేహము లోకమంతయు చావులేదు ఆత్మకు ఇది సత్యము మాయమౌను దేహము లోకమంతయు చావులేదు ఆత్మకు ఇది సత్యము మరణమే లేని మహిమలోకానికి నిజమైన మార్గము యేసుక్రీస్తు ఒక్కడే మరణమే లేని మహిమలోకానికి ఏకైక మార్గము యేసుక్రీస్తు ఒక్కడే యేసే సత్యం యేసే జీవం యేసే మార్గం యేసే నిత్యం యేసే సత్యం యేసే జీవం యేసే మార్గం యేసే నిత్యం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మరలా మీ అందరికీ నా ప్రేమ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని గురించి, క్రైస్తవ మార్గాన్ని గురించి ఈ దినం మనం ధ్యానించబోతున్నాం, ఆలోచించబోతున్నాం. క్రీస్తు ప్రభు మార్గం అంటే చాలామంది అనుకుంటున్నారు ఏదో దయ్యాలు పట్టిన వాళ్ళు, స్వస్థతల కోసం వెళ్ళేవాళ్ళు, తృణీకరించబడ్డవారు, నిరాకరించబడ్డవారు, మరెక్కడ ఆదరణ లేని వాళ్ళు వెళ్ళి ఆశ్రయం పొందే మార్గం అని. ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. ఈ దినాల్లో మరికొంత విచారకరంగా వినిపిస్తున్న మాట ఏంటంటే, ఈ మార్గంలోకి వెళ్తే కాస్త ఆర్థికంగా స్థిరపడొచ్చట, ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చట, ఏదో ప్రయోజనం కలగకపోతే ఎంతమంది ఎందుకు వెళతారులే, ఇలాంటి సమంజసమైన ఆలోచనలే ఉన్నాయి, నేను కాదనటం లేదు. అయితే మనకు ప్రామాణికం బైబిల్ గనక, క్రీస్తు ప్రభుని వాక్కుల మూట ఈ బైబిల్ మాట గనక, ఇందులో నుంచి అసలు ఈ క్రైస్తవ మార్గం, క్రీస్తు ప్రభుని మార్గాన్ని గురించి ఓ స్పష్టమైనటువంటి దేవుని అభిప్రాయాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మీ కొరకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభ మాటలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ప్రియులారా, ఈ మాటలు బైబిల్ గ్రంథములో విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన, దేవుని స్నేహితుడిగా ఖ్యాతి గడించిన, ఎవని వలనైతే భూమి మీద ఉన్న సమస్త వంశములు దీవించబడును అనే అత్యున్నత వాగ్దానము చేయబడి నెరవేరిందో ఆ అబ్రామును గురించినటువంటి మాటలివి. మీరు గమనించండి ప్రియులారా, క్రీస్తు ప్రభు మార్గం, క్రైస్తవ మార్గాన్ని గురించిన ఓ స్పష్టత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ అబ్రాము గురించి 2 మాటలు మీకు చెప్పాలి. ఇతడు మెసొపొతేమియా నాగరికత వర్ధిల్లిన ఆ పరివాహక ప్రాంతంలో జీవించిన ఒక వ్యక్తి. వారి జీవనోపాధి ఏంటంటే
బొమ్మలు తయారు చేసుకొని అవి ముద్దులకే అలంకారప్రాయమైన బొమ్మలు కావచ్చు, లేకపోతే ఆరాధించుటకు ప్రజలు ఇష్టపడుతున్న అవతారమూర్తుల బొమ్మలు కావచ్చు, ఆయా బొమ్మలు తయారు చేసుకొని వాటిని అమ్ముకుంటూ జీవించే ఒక జీవితం. ఇతనికి చిన్నప్పుడే తల్లి చనిపోయింది. నాన్నే అన్నీ అయి పెంచి పెద్ద చేశాడు, పెళ్లి చేశాడు. జీవనం ఇలా సాధారణంగా సాగుతుండగా ఎంతకాలం ఈ కష్టపడి బొమ్మలు చేసుకొని బతుకుతాం? మనం ఒక పట్టణానికి వెళ్ళి ఏదైనా ఒక జీవనోపాధి మీకు చూపిస్తాను, నేను ఎంతకాలం ఉంటాను అంటూ కొడుకును బయలుదేరదీశాడు. తమకున్న చేతి వృత్తిని, సామాగ్రిని అన్నీ అమ్ముకొని కొంత నగదు మార్చుకొని కాలినడకన వెళ్ళాల్సిన దినాలు గనుక క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల మాట చెబుతున్నాను మీకు. నేను ప్రయాణం చేసి వెళుతూ ఉండగా వారు చేరుకునే ఆశించే గమ్యానికి చేరకముందే ప్రయాణం మధ్యలో హారాను అనే చోట వాళ్ళ నాన్నగారు చనిపోతారు. అబ్రహాముకు ఒక్కసారిగా నలుదిక్కులు తారుమారైపోయినంత వేదన కలిగింది. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, అన్నీ తానే పెంచిన నాన్నగారు దారిలో చనిపోయారు. ఇప్పుడు ఏ పట్టణానికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏమర్థం కాని అగమ్య గోచరం శూన్యములు ఉండిపోయాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, అబ్రామా అబ్రామా అని. ఆశ్చర్యచకితుడై, ఏమిటి స్వరం? మా నాన్న పిలిచినట్టు అనిపిస్తుందే, అంతే ప్రేమగా కనిపిస్తోంది ఈ మాట అని తనకు స్వరం వినిపిస్తున్న ఆకాశం వైపు శూన్యంలోకి చూస్తున్నాడు. ఏ రూపం కనపడలేదు, ఏ వ్యక్తి కనపడలేదు, ఏ ఆకారం తన ముందు లేదు. కానీ ఒకే స్వరం, అబ్రామా. ఎవరయ్యా మీరు అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూస్తే ఆ స్వరం అతనితో మాట్లాడుతూ, నేను నిన్ను సృష్టించిన దేవుణ్ణి, నీవు లేచి నీకు కలిగిన సమస్తమును విడిచి నేను చూపించు దేశానికి కానీ వెళుతూ ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ మాటల పట్ల అచంచలమైన విశ్వాసం కలిగింది అబ్రాముకి. బాగా ఆలోచించండి, ఇతనికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు సుమా. చిన్నప్పుడు చనిపోయిన తల్లిని బతికించింది ఆ మాట? లేదే. అప్పుడే చనిపోయిన నాన్నగారిని బతికించాడా? లేదే. లేదా నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు, అది ఇస్తాను ఇది ఇస్తాను అన్నాడు పోని? లేదే. ఆయన అన్న మాట ఒకటే, నేను నిన్ను సృష్టించిన దేవుణ్ణి, నేను నిన్ను నడిపిస్తాను. నా మాట మీద నువ్వు విశ్వసించగలిగి నేను చూపించే గమ్యం వైపు నడవగలిగితే, నేను చూపించే దారిలో ప్రయాణం చేయగలిగితే నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడు నీ మేలులు చేశానుగా, నడుస్తావా అనలేదే. కానీ అబ్రహాం వెంటనే తన స్వజనుల నుండి, తన బంధుమిత్రుల నుండి, తన ప్రాంతము నుండి అన్నిటినీ కాదనుకొని శూన్యములోనికి అలాగ బయలుదేరి ఆయన చూపిస్తున్న మార్గం వెళ్ళిపోతున్నాడు. నీకేమిట్రా ధైర్యం, ఎలా వెళ్ళిపోతున్నావురా అని బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఎప్పటికి చేరతావు? తెలీదు. మరి ఏమిట్రా అలా వెళ్ళిపోతున్నామంటే అతని జవాబు, అతడు మాట్లాడుతుంటే నాకు ధైర్యం కలుగుతుంది. ఇంతవరకు నేను మాట్లాడడం ఒకరు నాతో మాట్లాడడం, దేవుడు నాతో మాట్లాడడం అన్న భావనే నాకు తెలీదు. ఆయన మాట్లాడుతుంటే నాన్న మాట్లాడినట్టుగా ఉంది. బ్రతుకు మీద ఆశ కలుగుతుంది. ఎలా చావాలో అర్థం కాని నాకు బ్రతకాలనిపిస్తుంది. ఆ మాట నాకు విశ్వాసం కల్పించింది. నేను ఆయన చూపిస్తున్న దారిలో వెళ్తాను, ఆయన నాకు సిద్ధపరిచిన గమ్యానికి వెళ్తాను అని నడవటం ప్రారంభించాడు. అతన్ని విశ్వాసులకు తండ్రి అని బైబిల్ ప్రకటించింది. ఆ మార్గంలో నడవమని బైబిల్ బోధించింది. ఏ స్వస్థత కోసం నడిచాడు? లేదే. ఏ విడుదల కోసం వెళ్ళాడు? లేదే. ఏ ప్రయోజనం కోసం వెళ్ళాడు? లేదే. ఒకటే, తనతో దేవుడు మాట్లాడాడు. దేవుని మాట మీద విశ్వాసం, ఒక ఆకారం మీద కాదు, ఒక స్వరూపం మీద కాదు. అందుకనే క్రైస్తవ విధానంలో విగ్రహారాధనని వద్దు అని చెప్పడానికి కారణం అదే. దేవుడు అన్నాడు, మీరు నా రూపాన్ని కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు తెలియదు కదా, ఏ రూపాన్ని వద్దు. దేవుడు ఆత్మ కదా, మీ ఆత్మలో ఉంటాడు. తలుచుకోండి, కళ్ళు మూసుకొని ఆరాధించుకోండి. కళ్ళు ఎందుకు మూసుకోవాలి? ఎదుట ఉన్న రూపాలను ఏకాగ్రతను భంగం పరచుకోండి, అంతే. నీ హృదయంలో కొలువైనటువంటి దేవుని ఆత్మలో ఆరాధించుకో అంటుంది, అంతే బైబిల్. ఏ విధానాన్ని తక్కువ చేసి కానీ తప్పుపట్టి కానీ మాట్లాడిన విధానం కాదని మనం చేస్తున్నాను. ఈ మార్గాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే, మాట్లాడుతున్న దేవుడు చూపిస్తున్న మార్గం ఇది, అంతకన్నా మరొకటి కాదు. అబ్రహాం ముందుకెళ్తున్నాడు. బంధువులందరూ వారించారు. అగమ్య గోచరంగా ఉంది అంటే లేదు, గమ్యం స్పష్టంగా తెలుస్తుంది. నాకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బలిపీఠాన్ని కడతాడు. ఆ బలిపీఠం తను పెట్టిన అర్పణ ఏంటి తెలిసిన? జంతువులు, బలులు కాదండి, బంధుప్రీతి. ఈ లోకం నాది, నాకు
అలాంటి అమాయక భావనలు, రాగద్వేషాలు అన్నీ అక్కడ పెట్టాడు. ముందుకెళ్తున్నాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దేవుడు అతనితో మరలా మాట్లాడాడు. మరొక బలిపీఠం కట్టాడు. ఇంకొంచెం ముందుకెళ్తాడు. దేవుడు మరలా మాట్లాడతాడు. మరొక బలిపీఠం కడతాడు. దయచేసి కొన్ని విషయాలు చెప్పనివ్వండి. ఈ మార్గంలో వెళుతుండగా కొంత దూరం ప్రయాణం చేశాక ప్రభు చెప్పిన మాట ఏమిటి? నేను చూపించు దేశమునకు వెళ్ళాలి అని. దారిలో ఐగుప్తు దేశం కనపడింది. చూపించు దేశానికి వెళ్ళమని చెబితే కనిపించిన దేశంలో ఆగాడు. మరి ఆకలి అయిందో? సాధారణంగా శరీరంలో ఉన్నాడు కదా. ఉద్దేశపూర్వకమైన తిరుగుబాటు, వ్యతిరేకత, విధేయత కాదు, కానీ మానవ బలహీనత బహుశా ఆగాడు. అతను వెళ్ళి ఏదో పదార్థం తెచ్చేలోపు ఆ దేశపు రాజుగారే ఇతని అందమైన భార్యను చూసి తన సైనికుల చేత అపహరించుకు వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోవాలి, గుండె పగిలిపోవాలి. చిన్నప్పుడు అమ్మ పోయింది, దారిలో నాన్న పోయాడు. ఇప్పుడు ఈ దారిలో వెళుతుంటే నా భార్యను అపహరించేశారే, ఏమిటయ్యా నీకు ఇది న్యాయమా అంటూ కృంగిపోవాలి. కానీ నిశ్చలంగా నీ మాట నమ్మి బయలుదేరాను అన్నట్లు ఆకాశం చూస్తుంటే దేవుడు ఇతనితో మాట్లాడలేదు, ఆ రాజుగారితో మాట్లాడాడు. నా కుమారుడి యొక్క భార్యను అపహరిస్తావటయ్యా నువ్వు, ఇది నీకు తీవ్రమైన శిక్షగా రాబోతుంది అని మాట్లాడితే, అయ్యా మాట్లాడినను బ్రతికించావు నాయన, నేను ఆమెను అపహరించుకున్నామని సైన్యానికి ఆదేశించానే కానీ పొరపాటున నా చేయి వేయలేదు, నా పొరపాటును ఒప్పుకుంటున్నానని చెప్పి విపరీతమైన లక్షల కోట్లు వాల్యూ చేసి అంత జరిమానాను తనకు తాను విధించుకొని అబ్రహాము చేతులు పెట్టి భార్యను క్షేమంగా అప్పగిస్తాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ దారిలో లాభం కలిగింది కనుక సాగాడా? లేదు. కట్టుకున్న భార్యను కూడా కోల్పోవలసిన ఒక ఉద్విగ్న గడియ వచ్చినా వెనకేళ్ళనిపించలా. కారణం లాభం కొరకు రాలేదుగా. మాట్లాడే దేవుడు దొరికాడని వచ్చాడు. ఆయన మాట్లాడుతున్నాడు కనుక ముందుకు సాగాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక తనతో పాటుగా అమ్మా నాన్న చిన్నప్పుడే కోల్పోతే పెంచినటువంటి లోతు కాదని తనను విడిచిపెట్టి రెక్కలు వచ్చిన పక్షిగా ఎగిరిపోతే గుండెలో గాయమైన తన ప్రయాణం ఆపలేదు. ఇలా మీకు చెబుతూ వెళుతుంటే బిడ్డలారా, అడుగడుగున ఏదో సమస్య, ఏదో ఎదురు దెబ్బ, ఏదో బాధే కలిగింది. అయినా ముందుకు వెళుతూనే ఉన్నాడు అబ్రహాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? తనకొక్క ప్రయోజనం కలగకపోగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మరి సమస్యలు వచ్చినప్పుడు వెనక్కి పోవాలిగా, లాభం కలగనప్పుడు ఆగాలిగా. ఈ విషయాన్ని క్రొత్త నిబంధన గ్రంథములో హెబ్రీ పత్రిక 11:13 పరిశుద్ధాత్మదేవుడు అపోస్తులుడైన పౌలు ద్వారా రాయిస్తూ చెప్పిన మాట ఏమిటో తెలుసా? వారు వాగ్దాన ఫలం అనుభవించకపోయినా దూరం నుంచి వందనం చేస్తూ సాగారట. నిందలేస్తూ కాదండి, దొరికిపోయావరా దేవుడా అని కాదండి, ఇంకేం చేస్తామో దిక్కులేదు కదా అని కాదండి. దేని మీద ఆశ పెట్టుకున్నారు? ఒక పునాదులు గల పట్టణాన్ని దేవుడు చూపించాడట. మోక్ష రాజ్యాన్ని దేవుడు వారి కళ్ళకు చూపించాడు. మనము చేరుకోవాల్సిన గమ్యం అది. దానికి ఈ మార్గంలో సరదాలు ఉన్నాయా? ఈ మార్గంలో సంతోషాలు ఉన్నాయా? ఈ మార్గంలో లాభాలు ఉన్నాయా? లేకపోవచ్చు. ఈ మార్గంలో ఎదురు లేవా? ఉన్నాయి. ఈ మార్గంలో నష్టాలు రావా? వస్తాయి. అయినా ఎందుకు సాగారు? ఆనాడు అబ్రహాం అయినా ఈనాడు మాలాంటి అల్పభక్తులమైన ఎన్నో దెబ్బలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అనుమానపు చూపులు, అయినా ఎందుకు సాగుతున్నాం? లాభం కోసం కాదే, స్వస్థతల కోసం కాదే, రకరకాల ప్రయోజనాల కోసం కాదే. ఒకే ఒక్క గమ్యం. ఈ మార్గములో మనల్ని సృష్టించి మనతో మాట్లాడుతున్న దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మోక్షం అనే గమ్యానికి చేరవచ్చు అనేది ఒకటే ఐడియా. దానికోసం వెళ్ళిపోతే విలోపంలో నష్టాలు వచ్చినా ఓకే, ఎన్ని బాధలు వచ్చినా ఓకే. దీన్ని అర్థం కావడానికి చిన్నగా ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారని విన్నారు కదా. వారు వాగ్దాన దేశానికి అరణ్య ప్రయాణం, ఎడారి ప్రయాణం చేస్తూ వచ్చారు కదా. సముద్రాల నదులు దాటుతూ రావాల్సి వచ్చింది కదా. ఈ ప్రయాణం అంతా పార్కులు నడిచినట్టు ఉండిందా? ఆహ్లాదకరంగా ఉండిందా? అనుక్షణము సవాళ్ళు, పోరాటాలు, ఆందోళనలు కాదా? భయం కాదా? అయినా సాగారే. ఎందుకని? ఈ మార్గం వాగ్దాన దేశానికి చేర్చుద్దనే కాన్సెప్ట్. మరొక మాట అంటాను, ఈ ప్రయాణంలో దేవుడు వారికి ఆకాశం నుండి మన్నా అని వారు పేరు పెట్టుకునేది అవధూతల ఆహారాన్ని ఇచ్చాడుగా. బండలో నుంచి నీరు రప్పించి ఆ బండే వారిని వెంబడిస్తూ దాహార్తిని తీర్చేలా ఏర్పాటు చేశాడుగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అరణ్యములో మన్నా వస్తుందని, నీళ్ళు వస్తాయని ఎవరైనా ఐగుప్తులు వదిలి వచ్చారా అండి? వచ్చేదాకా ఎవరికి తెలియదుగా. ఆ క్షణానికి
వారి అవసరం తీరడానికి, వారు బ్రతకడానికి ప్రభు అద్భుతం చేశాడు తప్ప దాని మేరకు రాలా. అయితే విచారకరం, దుఃఖపడుతూ చెబుతున్నాను, ఇలాంటి క్రైస్తవ్యంలో చాలామంది ఈ మన్నా దొరుకుద్దని, నీళ్లు దొరుకుతాయనే వస్తే అంతకన్నా అమాయకత్వం లేదు. ఇంకా విచారకరం చెప్పనా, 12 గోత్రాలు ఇశ్రాయేలులో రూబేను, గాదు అనే 2 గోత్రాలు, మాకు వాగ్దాన దేశం అక్కర్లేదండి, మేము అడవిలో ఉండిపోతామంటున్నారు. ఆశ్చర్యపోవడం మోషే వంతైంది. ఏమిటయ్యా ఇది? దేవుడు మీ కొరకు దిగివచ్చి సముద్రాన్ని చీల్చి, ఎడారులో సెలయేర్లు ప్రవహింపు చేసి, బండను చీల్చి, నింగిని చీల్చి, ఆహారం ఇచ్చి ఇన్ని కార్యాలు చేసింది మిమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా వాగ్దాన దేశం చేర్చడం కోసం కదా. మీరు మధ్యలో ఉండిపోతానంటారు ఏమిటయ్యా అంటే, వాళ్ళు అంటారు ఇక్కడ పచ్చిక బాగుందండి, మా గొర్రెలకు అనుకూలంగా ఉందండి, మాకు బాగుందండి. సరిగ్గా ఈ దౌర్భాగ్య స్థితి విచారకరంగా నేడు కొంత క్రైస్తవ్యంలో ప్రవేశించడం ఎంతో వేదన కలిగిస్తుంది. ప్రియమిత్రులారా, స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మనవి చేస్తున్నాను. మనం అరణ్యములు దొరికే మన్నా కొరకు రావడం ఏమిటండి? దారిలో కలిగే ప్రయోజనాల కోసం కాస్త చిన్నవారికి కూడా అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. రైలులో ప్రయాణం చేస్తున్నావు, హైదరాబాదుకో ఢిల్లీకో వెళ్ళాలని ప్రయాణం చేస్తున్నావు. ఆ ట్రైన్లో టీ దొరకవచ్చు, సమోసా దొరకవచ్చు, ఏదో బిర్యానీ దొరకవచ్చు. అవి రుచిగాను ఉండవచ్చు. అవి రుచిగా ఉంటే ట్రైన్లో ఉండిపోతామటండి. వాటి కొరకే ప్రయాణం ఎవరైనా చేస్తారటండి. పోని ఛాయ్ అస్సలు బాగోలేదు, చిరాకు పడి చేను లాగి దిగేస్తావా? ఆ రుచి, ఆ విచారం ఏది ప్రధానం కాదు, ప్రయాణం చేయటమే ప్రధానం. రుచి బాగుంటే ఉండిపో, బాగోకపోతే దూకేయం. అది ఎంత అమాయకత్వం. ఈ క్రైస్తవ మార్గములో కూడా స్వస్థత, విడుదల, అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రయాణములోని ఆకలి తీర్చే మన్నా లాంటిది, నీరు లాంటిది, లేకపోతే ఈ ఛాయ్ సమోసా లాంటిది అంతే. వాటి స్థాయి తక్కువ చేయట్లేదు సుమా, వాటి విలువను తక్కువ చేయట్లేదు. పరలోకంలో దేవుడిచ్చినవి అవి, దాన్ని కాదనటం లేదు. కానీ అంటున్నాను, దాని మీద దృష్టి నిలపటం 100% తప్పు అని చెప్తున్నాను. అది ప్రధానం అనుకోవడం పరిపూర్ణమైన తప్పు అని చెప్తున్నాను. దాని కొరకే రావటం పూర్తిగా అసంబద్ధం, అర్థరహితమని మనవి చేస్తున్నాను. ఈరోజు మీకు చేస్తున్నటువంటి మనం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఈ మార్గానికి ఆలంబన ఏమిటి? ఆయన మాటే, ఆయన వాక్యమే, ఆయన గ్రంథమే. ఇది మనకు ఆలంబన. నేను చెప్పినందుకు కరెక్ట్ కాదు, మరొకరు చెప్పినందుకు తప్పు కాదు. వారు పెద్దవారు కాబట్టి అంగీకారం కాదు, చిన్నవాడు కాబట్టి తృణీకారం కాదు. బైబిలే సర్వోన్నత న్యాయస్థానం అని, సర్వత్రా శిరోధార్యంగా ఉండాల్సింది దేవుని వాక్యమేనని, ఇంతకు వినా ఏది ఆధారభూతం కాదని నేను విస్పష్టంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఒకవేళ నేను మాట్లాడుతున్న మాట కన్వీనియన్స్గా ఉన్నందున అంగీకరించడం కాదు, కన్వీనియన్స్ చేసినందుకు యాక్సెప్ట్ చేయటం కాదు, బైబిల్లో ఉంటేనే అని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ క్రైస్తవ మార్గం యొక్క విశేషాన్ని గమనించారా? ఎందరో ఈ దారిలో ఇబ్బందులు పడుతూనే సాగారు. ఒక్క మాట యథార్థంగా చెప్పనివ్వండి, బైబిల్లో భక్తులు ఉన్నారు. అబ్రహాం కావచ్చు, ఏలియా కావచ్చు, దావీదు కావచ్చు, మహాప్రవక్తలు యెషయా, ఇర్మీయా, యెహెజ్కేలు, దానియేలు కావచ్చు, నూతన నిబంధనలో అపోస్తలులు కావచ్చు, ఆదిమ సంఘములో అమరులైనటువంటి ఎందరో పరిశుద్ధ భక్తులు కావచ్చు. నేను అడుగుతున్న ఒక ప్రశ్నకు సూటిగా దేవుని బిడ్డలు జవాబు చెప్పండి. వీరిలో సుఖపడిన వారు ఎవరు? ఒక్కరి పేరు చెప్పండి. అబ్రహాం సుఖపడ్డాడా? మోషే సుఖపడ్డాడా? శామ్యూల్ ద ప్రాఫిట్ సుఖపడ్డాడా? డేవిడ్ ద కింగ్ సుఖపడ్డాడా? జెర్మియా ద లమెంటేటర్ సుఖపడ్డాడా? ఆది అపోస్తలులు సుఖపడ్డారా? నేటి క్రైస్తవ్యంలో సుఖాసక్తి ఏమిటండి? బాధలు పోవడానికి క్రైస్తవ్యమా? సుఖాలు పొందడానికి ఈ మార్గమా? ఎంతటి విచారకరం అండి. ఇది తెలియక చేస్తే క్షమార్హమే, ఉద్దేశపూర్వకంగా చేస్తే దేవుని తీర్పును ఎదుర్కోక తప్పదని నేను మనవి చేస్తున్నాను. ప్రభు పాదదాసుడిగా ఎల్లరకు 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఆది కాండంలో ప్రభు బోధించిన ఆ సన్నివేశం నుండి ఈ చివరి దాకా ఒకటే, ఇదొక పవిత్రమైన మార్గం, ఇదొక ప్రతిష్ట కలిగిన మార్గం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు మత్తయి సువార్తలో? ఇరుకు మార్గం ఇది, ఇందులో ప్రవేశింప పోరాడండి. అంటే ఈ మార్గంలో ప్రవేశించడానికి నువ్వు పోరాడాలి. నీ శరీరమే నిన్ను వెళ్ళనివ్వదు. సుఖభోగాలకు అతీతం, విరిగి నలిగిపోమంటాడు, నలగొట్టుకోమంటాడు, సిలువను ఎత్తుకోమంటాడు, వెంబడించమంటాడు. ఈ సావు నేను ఎక్కడ తెచ్చేది, వద్దురా బాబు అంటుంది శరీరమే. నీ మనస్సు అంగీకరించదు. ఇరుగు పొరుగు వారు ప్రోత్సహించకపోవచ్చును, వేరే వేరే లాభాలు, భౌతిక ప్రయోజనాలు వేరే మార్గం వైపు ఆకర్షించవచ్చు. ఇన్నింటితో పోరాడగలిగితే నీ మార్గంలోకి వస్తావు. రావటమే పోరాటం అయితే సాగటం ఎలా ఉంటుందండి?
మహాభక్తుడు అపోస్తలుడు పౌలయ్య గారు అంటారు, మంచి పోరాటం పోరాడాను. ఎవరితో అనుకుంటున్నారు? విశ్వాసమును కాపాడుకోవడానికి అంటాడు. పౌలయ్య గారికి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అతడే ఒక మహా పోరాటం చేయాల్సి వస్తే ఈ మార్గం సరదా మార్గం ఎలా అవుతుందండి? ఒక మహాభక్తుడు అంటాడు, కలువరిలో మొదలాయే కరుకైన ఇరుకైన ఈ సిలువ మార్గం అని. కరుకు మార్గం, ఇరుకు మార్గం, సిలువ మార్గం. యెషయా గ్రంథంలో ప్రభు అన్నాడు, నేడు నిన్ను కని ఉన్నాను ఇశ్రాయేలు, నిన్ను జలముల మధ్య నడిపెదను, అగ్ని మధ్యలో నిన్ను పార్కులో తిప్పేదను, హాయిగా విహరింపజేసేదను, ఆడిపాడి ఆనందించుము. ఎక్కడ ఉంది సార్ బైబిల్లో? లేదే. మరి బైబిల్లో ఎందుకు చెబుతున్నాం? తెలియక, ప్రభు వారిని క్షమించునుగాక. గ్రహించక, ప్రభు వారి కనులు తెరచునుగాక. ఉద్దేశపూర్వకమైతే దండించి అయినా తన ప్రేమ మార్గంలో ప్రభువు నడిపించుకునుగాక అనేది నా ప్రార్థన. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోకూడదు. అందుకే ఏదో ప్రవక్తలు పంపి 4 మాటలు చెప్పి సరిపెట్టుకోవాలా. అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న దేవుడు, జగత్తునందరి సర్వమును సృష్టించిన దేవుడు, మన ఉనికికి చలనానికి కారణమైనటువంటి ఆధారభూతులకు దేవుడు తానే దిగి వచ్చి శరీరమును దాల్చి శిక్షను భరించి ప్రాణమును పెట్టి తన శరీరం అనే తెరను చీల్చడం ద్వారా ఈ నూతనమైన జీవం కలిగిన మార్గాన్ని ప్రతిష్ఠించి ప్రేమ కలిగిన ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, లాభాల కోసం వద్దండి, స్వస్థతల కోసం వద్దండి. ఇలా చెప్పుడు గల జఫన్యా శాస్త్రి ఏమి చెప్పుచున్నాడు? స్వస్థతలు లేవనా? ఈ అభాండం నా మీద వేయకండి. ప్రభువు స్వస్థపరచకపోతే ఇంకెవరు స్వస్థపరుస్తారు? ఆయన గాయాల్లో స్వస్థత లేదని నేను ఎందుకు అన్నాను? కానీ స్వస్థత కోసం అయితే వద్దని మాత్రం ఖరాఖండిగా చెబుతున్నాను. ఈ మార్గంలో మన్నా ఇస్తాడని వద్దు. మళ్ళీ చెప్తున్నా, ఛాయ్ కోసం, సమోసా కోసం ట్రైన్ ఎక్కడం అమాయకం. ప్రయాణంలో తాగితే తాగు ఛాయ్, తింటే తిను సమోసా, అది ఊడిపడింది లేదు. అందుకే రమాపత్రిలో తిననందున ఎక్కువ లేదు, తిననందున తక్కువ లేదు. అది పెద్ద విషయం కాదు. ప్రయాణం చేయటం ముఖ్యమండి. ఎక్కడికి ప్రయాణం చేయాలి? స్వర్గానికి. దేడు తప్పించుకోవడం కోసం, నరకాన్ని తప్పించుకోవడం కోసం. అసలు ఆతృత లేకుండా నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఒక అమూల్యమైన సంపదను వెతకడానికి వెళుతున్న ఒక వ్యక్తి అరణ్యంలో కాలికి ఏదో గట్టిగా తగిలితే తీసి సంచిలో వేశాడు. ఏమంటో చూస్తే పిడక. మళ్ళీ 10 అడుగులు వేశాడు, ఇంకో పిడక. వీడి సంచి పిడకలతో నిండిపోయింది. దేనికి వచ్చావురా నువ్వు అంటే, అమూల్యమైన రత్నాల కోసం, వజ్రాల కోసం. మరి ఏమి వెతుకుతున్నావు? పిడకలు. ఎందుకంటే తగిలాయిగా దారిలో. వజ్రాలు మరకతమనులు వదిలిపెట్టి పిడకల వేట ఏమిటండి? ఈ పరిశుద్ధ మార్గాన్ని కాదని, మోక్ష మార్గం చేరుకునే ప్రయత్నం మాని ఆ గమ్యాన్ని వదిలేసి వీడి చుట్టూ తిరగటం అమాయకం కదా? అమాయక క్రైస్తవ్యమా? ఒకవేళ నా మాట కఠినంగా ఉంటే మన్నించండి. ఆ అమాయకత్వంలో ఉన్నవారికి మాత్రమే ఈ పదం చెందుతుంది. అందరినీ సార్వత్రికం కలిపలేదు సమా. అద్భుతాలు వెనకాల పరిగెడితే ఎలా అండి? నువ్వు పరిశుద్ధత కొరకు ప్రయాసపడు, అద్భుతం నీ వెనక వస్తుంది. ఇది ప్రభువారి మార్గం, ఇది పరిశుద్ధ మార్గం. ఆ దేవుడు అన్నాడు, నీ సావు నువ్వు సావరా అనలా, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. దానికోసం ఆయన త్యాగం చేశాడు, దానికోసం ఆయన వెల చెల్లించాడు. మరి నేనేం చేయాలి? 2, 1 విశ్వసించాలి, 2 ఆ మార్గములో నడవాలి. ఇంకా చెప్పాల్సి వస్తే ఆ మార్గములో నడవటమే విశ్వసించడం అండి. ఎలాగంటారేమో, బస్సు ఎక్కామండి, పుష్ బ్యాక్ సీట్ దజ్జాగా వెనక్కి పెట్టుకొని కాళ్ళు దాన్ని పట్టుకొని ఫోన్ చేసి, బస్సు ఎక్కేసాం, బయలుదేరాం, వచ్చేస్తున్నాం, పలాని సమయానికి నన్ను రిసీవ్ చేసుకోవడానికి పలాని పాయింట్లో ఉండు. ఏమిటి నీ ధైర్యం? వెళ్తావా గ్యారంటీగా? డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ గారు అలసిపోకూడదా? వారికి నిద్ర రాకూడదా? అడ్డగోలుగా వచ్చి అడ్డం పడి ప్రమాదం జరగకూడదా? నీకున్న నమ్మకం ఏమిటంటే, ఈ డ్రైవర్ గారు నన్ను క్షేమంగా ధైర్యం ఒడ్డుకు చేరుస్తారు, లేదా గమ్యం చేరుస్తారు. దాని పేరే విశ్వాసం. యేసు ప్రభునందు మీరు ఉంచుకోవాల్సిన విశ్వాసం. స్వస్థపరుస్తాడు, డబ్బులు ఇస్తాడు, లాభం చేస్తాడు. ఇది కాదండి, నన్ను ఈ దేహ విమోచన గావించి, లోక విమోచన గావించి మహిమలోనికి తండ్రి స్థలానికి చేరుస్తాడు, గమ్యం చేరుస్తాడు. ఆ విశ్వాసమే క్రైస్తవ మార్గం. అలా నడిపిస్తాడులే అని ధైర్యంగా ఆయనపై ఆనుకోవడమే ఈ మార్గం. అందుకనే ఇది అరణ్య మార్గం అని చెప్పినా, పరమగీతములో కవితాత్మకంగా చెప్పాడు చమత్కారంగా, తన ప్రియునిపై ఆనుకొని అరణ్య మార్గమును వచ్చుచున్న వీరెవరు? అరణ్యములో ఒకరిపై ఆనుకొని నడుస్తామటండి. ఏ రాయి తగులుతుందో, ఏ పాము గరుస్తుందో, ఏ కర్ర తగులుకుంటుందో బాగా చూసుకుని నడవాలి కదా. పార్కులనే ఇంకొకరిపై ఆనుకొని నడవటం కష్టం అనిపిస్తుంది. కానీ కీకర అరణ్యములో కూడా ఈయనపై ఆనుకొని నడవచ్చట. ఎంత అద్భుతమైన దేవుడు అండి.
ఆయనపై ఆధారపడటం విశ్వాసం అంటే, ఆయన గమ్యం చేరుస్తాను నమ్మటం విశ్వాసం అంటే, ఆయన చూపిస్తున్న దారిలో ప్రశ్నలేమీ అడగకుండానే వెళ్ళిపోవడం విశ్వాసం అంటే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అంటే, అతను నీతిమంతుడని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చేయడం అంటే ఏదో కొన్ని చర్యల వల్ల కాదు కదండి. తన కోసం అన్నింటినీ అందరినీ వదులుకొని తను చూపిస్తున్న మార్గం వైపు వెళ్ళిపోవటం. చివరిగా ఒక విమర్శకు జవాబు చెప్పనివ్వండి. ఎంతైనా ఈ బైబిల్లో దేవుడు ఇశ్రాయేలు పక్షపాతి అండి. అన్నీ వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు, వాళ్ళ కోసం ఎవరైనా జావ కొడతాడు, వారి పక్షంగా ఉంటాడు. ఇతడు సమన్యాయం చేయగలిగిన వాడు కాదని ఒక మీమాంస పరిచయంలో రావటం తప్పు కాదు. కానీ ఒక మాట చెప్పనివ్వండి, ఇంతకదో దేశం అటండి కాదండి. అబ్రహాము అన్నాడే, నేను చూపించు దేశం వైపు నువ్వు వెళితే నిన్ను గొప్ప జనముగా చేసేదను, సమస్త వంశములను యందు దీవించమన్నట్లు చేసేదను అన్నాడు. అతని కొడుకు మనవడు యాకోబు అతడి జీవితాన్ని ఒప్పుకున్నాక, పాపాలు విడిచిపెట్టాక అతన్ని ఇజ్రాయేలుగా మార్చాడు. ఆ ఇజ్రాయేలుకు 12 మంది కొడుకులు. 12 మంది కొడుకులకి ఆ భాగాన్ని 12 ముక్కలేసి పంచిపెట్టాడు. వాళ్ళ ఊరండి, వాళ్ళు నివసించిన ప్రాంతం అండి, అందరినీ కాదనుకొని ఎక్కడో శూన్యములోకి వెళ్ళిపోయిన స్థలం అండి. మరి తనకి ఎవరున్నారు ఇప్పుడు? స్వజనాన్ని వదులుకున్నాడు, స్వదేశం విడిచిపెట్టాడు. చక్కని నదీ పరివాహక ప్రాంతం, సస్యశ్యామల ప్రాంతం, సనాతనమైనటువంటి నాగరికత అభివృద్ధి పొందిన మెసొపొటేమియా ప్రాంతాన్ని వదులుకొని ఎటో పోయాడు. ఇసుక పర్వన చోటుకు పోయాడు, శుద్ధనేల చోటుకి వెళ్ళాడు, కొండ ప్రాంతానికి వెళ్ళాడు. అన్నిటినీ అందరినీ వదులుకొని వెళ్ళాడు. ఇతనికి ఎవరు లేరు ఇప్పుడు, ఒక కుటుంబం వాళ్ళు. నన్ను నమ్ముకొని కదా వెళ్ళాడు, నా మాట మీద ఆధారపడి కదా వెళ్ళాడు. ఇతనికి నేను సపోర్ట్ చేయకపోతే ఎలాగ పాపం, నేను తప్ప దిక్కెవరున్నారు ఆదుకోవటం. పక్షపాతం అటండి. ఆధారపడ్డవాడిని గుడ్డిగా విశ్వసించి చూపించిన దారిలో వెళ్ళిపోయిన వాడిని కాపాడటం పక్షపాతం ఎలా అవుతుందండి? ఒకవేళ పక్షపాతం అని ఎప్పుడన్నా తెలిసినా వారు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తేను. ఈరోజు బైబిల్లో దేవుడు ఇశ్రాయేలు పక్షపాతి అనుచున్నవారు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఒకవేళ మనుషులు శిక్షించిన చరిత్ర మీరు చదివితే ఇశ్రాయేలులను శిక్షించినంత కఠినంగా ప్రపంచంలో వేరెవరిని శిక్షించలేదుగా. కాబట్టి ఆయన పక్షపాతం కలిగిన వాడు కాదు. తనకు లోబడితే అంగీకరించి ఆశీర్వదించాడు, తిరుగుబడితే బుద్ధి వచ్చినట్లుగా శిక్షకు అప్పగించాడు. ఇదంతా ఎందుకు చేశాడు? తనను నమ్మి తన మాట మీద, మరొక దాని మీద కాదు, తన మాట మీద గురి పెట్టుకొని బ్రతికాడు. అందుకనే వారిని కాపాడుతూ వచ్చాడు. ఈ రోజున బిడ్డలారా, వింటున్న మీ అందరికీ కూడా యేసు ప్రభు యొక్క ప్రేమతో నాకు మనం తెలియజేస్తున్నాను. ఇది మాట్లాడే దేవుని యొక్క మార్గం, ఆయన మాట చేత బ్రతికిస్తున్న మార్గం. ఈ లోకాన్ని దాటి శరీరమును విడిచి మహిమలోకి వెళ్ళే మార్గం అయితే, నరకం తప్పించుకోవాల్సిన మార్గం అయితే ఈ మార్గం కరెక్ట్ అని, ఈ మాటలను ఆలంబనగా ఇందులోకి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మన ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధ ప్రభువా, మమ్మల్ని ప్రేమించి నశించి నరకానికి వెళ్తున్న మా జీవితాలపై జాలిపడి నీ వాక్కు ద్వారా మాట్లాడి వాగ్దేవునివైన శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చి ప్రాణమర్పించి సమాధిని గెలిచి తిరిగి లేచుట ద్వారా ప్రతిష్ఠించిన ఈ నూతన మార్గం సుఖాల మార్గం కాదని, సరదాల మార్గం కాదని, భౌతిక ప్రయోజనాల కొరకు రావాల్సిన మార్గం కాదని విస్పష్టంగా మీరు ప్రకటించిన మాటలను విశ్వసించిన బిడ్డలు అంగీకరించండి. నీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకోండి. ఇది మొదలుకొని మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించి నరకమును దాటించి స్వర్గలోకమునికి చేర్చమని యేసయ్య పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.